యుద్ధానికి సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంగ్రామం ముందుకు వచ్చింది. పలు సంఘర్షణలు, ఆరోపణలు, రాజనీతి, రాయబారాలు, వాదాలు, వివాదాలు చివరికి యుద్ధానికి దారితీశాయి. కురు పాండవ సైన్యాలు పరస్పరం ఎదురెదురుగా పోరాటానికి నిలిచాయి. ధర్మం వైపు 7, అధర్మం వైపు 11 అక్షౌహిణుల సైన్యం మోహరించింది. ఇది మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామ దృశ్యం. ఆనాటి కురుక్షేత్రం ఈనాటికి ఏదో పేరు మీద జరుగుతున్న పోరాటమే. పేర్లు, ప్రదేశాలు వేరు కావచ్చు, కానీ పోరాటం మాత్రం యథాతథం. అడుగడుగున విశ్వవ్యాప్తంగా జరిగే సంఘర్షణకు అది ప్రతీకగా నిలుస్తుంది. కురుక్షేత్రం ఒక ప్రదేశం, అన్ని విధాల యుద్ధానికి తగిన ప్రదేశమని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అటువంటి యుద్ధ భూమి ఎక్కడో లేదు. అది మన మనసులోనే ఉంది, మనలోనే ఉంది. మనిషి శరీరంలోని హృదయ క్షేత్రం అటువంటిదే. అక్కడే మంచి చెడులు మోహరించి ఉంటాయి. ప్రతి క్షణం జరిగే అంతర్మథనం ఒక సంగ్రామం. పాండవుల పక్షాన నిలిచిన వారికన్నా కౌరవ సైన్యం ఎక్కువ. అంతరంగంలో మంచి కన్నా చెడు గుణాలు ఎక్కువగా ఉంటాయని, వాటి ప్రభావంతోనే మనిషి పతనం అవుతున్నాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సత్వగుణం ఒకవైపు అణిగి ఉంటే రజో తమో గుణాలు కలిసి విజృంభిస్తాయని భగవద్గీత 17వ అధ్యాయం చెబుతోంది. సామాజిక రంగంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మంచి తక్కువగా, చెడు గుణాలు ఎక్కువగా కనిపించడం ప్రస్తుతం సాధారణమైపోయింది. మంచి కన్నా చెడు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆకర్షణలు, ప్రయోజనాలు మనిషిని ఆకర్షిస్తాయి. ఏదో ఒక బలహీనతకు మనిషి లొంగిపోయి తప్పు అని తెలిసినా ఆ వైపే చేరతాడు. ధర్మం ఉన్నవైపు విజయం తప్పదని భగవద్గీత చెబుతుంది. మంచి బోధించే కృష్ణుడు, ఆచరించే అర్జునుడు ఉంటే గెలుపు తథ్యం. అంతరంగాన్ని పవిత్రం చేసుకుని సత్వగుణాన్ని పెంచుకుంటే మనిషి ధర్మం వైపు ప్రయాణం చేసి గమ్యం చేరతాడు. అంతరంగాన్ని పవిత్రం చేసుకుని సత్వగుణాన్ని పెంచుకుంటే మనిషి ధర్మం వైపు ప్రయాణం చేసి గమ్యం చేరతాడు. సమాజంలో జరుగుతున్న పోరాటం మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం వంటిది. అధర్మ పక్షాన నిలిచిన అసుర గుణాలు కలిగిన అఖండ సైన్యాన్ని చూసి అర్జునుడు నిరాశ చెందాడు. బంధువులు, స్నేహితులు, సోదరులు అధర్మానికే కొమ్ము కాస్తున్నారు. తన తోటి వారిని సంహరించడానికి వెనకడుగు వేశాడు. ధర్మపక్షాన నిలిచిన శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడు. ధర్మం పక్షాన నిలిచిన శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడు. నీవు చేసే యుద్ధం రాక్షసత్వం మీదే తప్ప మనుషుల మీద కాదు. సంస్కరించే విధానం కొంత కఠినంగానే ఉంటుంది. నేను చేస్తున్నాను అనే అహంకారం విడిచి కర్తవ్యాన్ని నిర్వహించమని బోధించాడు. మనిషి జీవితంలో అడుగడుగునా పోరాటం చేయడం తప్పదు. చదువు, వృత్తిలో నిలకడ, పనిలో నైపుణ్యత, అనారోగ్యం, ఎన్నో పోరాటాలు, ఆరాటాలు. జీవితమే ఒక కథన రంగం. పోరాడితేనే గెలుపు. మంచితనం కొంతమేరకు బలహీనంగా, అసమర్థతతో కనిపిస్తుంది. అది సమయం కోసం వేచి ఉండే ధోరణి మాత్రమే. 13 సంవత్సరాలు వేచి ఉన్న పాండవులు కురుక్షేత్రంలో తమ శక్తి చూపించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. మనకెందుకు అనే నిరాశ, ఉదాసీనత, ఉపేక్ష దుర్మార్గానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టి యుద్ధం చేయలేదు. ధర్మపక్షాన నిలిచిన వారికి కొండంత నైతిక, మానసిక బలాన్ని అందించాడు. సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. అదే స్వధర్మం. 5 వేళ్లు బిగిస్తే పిడికిలి. అది మన బలాన్ని చూపించే ఆయుధం, విజయానికి చిహ్నం. హృదయ కురుక్షేత్రాన్ని అశాంతి నుంచి ప్రశాంత క్షేత్రంగా మార్చటమే పవిత్ర కర్తవ్యం. శ్రీ రావులపాటి వెంకటరామారావు గారు రచించిన హృదయ కురుక్షేత్రం నుంచి తీసుకున్న సందేశం ఇది. వారికి హృదయాంజలి.